పరీక్షన్ మహారాజుకి కొడుకు జనమేజయుడు. ఈ పరీక్షన్ మహారాజు తెలుసు కదా, ఒక ముని శాపం కారణంగా ఆయన తక్షకుడు అనే సర్పం ఆయన్ని కరిచి మరణించాలి అని చెప్పి శాపాన్ని పొందాడు. అలాగే ఆయన దుర్మరణాన్ని చెందాడు. దాంతో ఈ జనమేజయుడు ఏం చేశాడంటే, ఆ తండ్రికి ఉత్తమ గతులు కలగాలని చెప్పి ఈ దేవీ భాగవతం అనే మహాపురాణాన్ని ఆయన శ్రద్ధగా విన్నాడు. ఈ దేవీ భాగవతాన్ని ఆయన 9 రోజులు దీక్షగా చదివారు పండితులు. 9 రోజులు చేశాడు ఆయన ఈ పురాణ శ్రవణం. ఆ పైన దేవీ యజ్ఞాన్ని కూడా నిర్వహించాడు ఆయన. అలాగా జనమేజయుడు కూడా ధరించాడు. ఆయన దివ్య రూపంతో దేవీ సాలోక్యం పొందాడు. ఆయన తండ్రికి కూడా ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి ఆయన అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని కూడా పొందాడు ఈ జనమేజయుడు. ఈ దేవీ భాగవతం ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే ఈ చతుర్విధ పురుషార్థాలని కూడా చాలా తేలిగ్గా ప్రసాదిస్తుంది. ఈ దేవీగాథని భక్తితోటి కనుక వింటే సకల సిద్ధులు కూడా లభిస్తాయి. అందుచేత మానవులంతా కూడా తప్పకుండా ఈ దేవీ భాగవతాన్ని వినాలి. దీన్ని ఒక్క రోజు విన్నా, ఒక్క పూట విన్నా, ఒక్క ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా సరే భక్తితోటి వింటే చాలు. వాళ్ళకి ఇంకా ఏ దుర్గతి కూడా వాళ్ళ దరిదాపులకు కూడా రాదు. ఇది సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణం మనం వింటే చాలు లభిస్తాయి. ఏంటి? సర్వయజ్ఞాలు చేసిన ఫలం వస్తుంది, సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలం వస్తుంది, సర్వదానాలు చేసిన ఫలం కూడా కేవలం ఈ పురాణ శ్రవణం చేస్తే వస్తుందిట. కృతయుగంలో మానవులు ఆచరించాల్సిన ధర్మాలు చాలా ఉండేది ఎప్పుడు కృతయుగంలో. కానీ కలియుగంలో మాత్రం, ఇది కలియుగం కదా, ఈ కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచారాన్ని విహీనులు అవుతారని, అల్పాయుష్కులు కదా, తక్కువ సంవత్సరాలు జీవిస్తారు. పూర్వకాలం వందల సంవత్సరాలు జీవించేవారు. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు బతికితే అదే ఎక్కువ కదా, 100 సంవత్సరాలు బతికేశాడు అంటారు. అందుకని ఇప్పుడు అల్పాయుష్కులు. ఇలాగ గ్రహించిన వ్యాస భగవానుడు ఏం చేశాడంటే, ప్రజల హితం కోసం ఆయన ఈ పురాణ సుధారసాన్ని ఆయన అందించారు. దీన్ని ఒక్క రవ్వంత గ్రోలితే చాలు, మనం తరతరాలకి కూడా అజరామరులు అవుతారు, వంశాలు కూడా అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి దానికి నియమం అంటూ ఏదీ లేదు. అన్ని వేళల్లోనూ వినొచ్చు. వాళ్ళు మానవులైతే చాలు, అందరూ కూడా వినొచ్చు ఈ దేవీ భాగవతాన్ని. దేవీ నవరాత్రుల్లో నవాహ యజ్ఞంగా వింటే, అంటే 9 రోజులు కనుక వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలో, గడిచిన జన్మల్లో చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులైపోతారు. వాళ్ళు ఉగ్రమైన తపస్సు చేసి, తీర్థాల్లోనూ స్నానాలు చేసి, రకరకాల దానాలు చేసి, యజ్ఞయాగాదులు చేసి, ఇవన్నీ చేసినా కూడా లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతోటి లభిస్తుంది. అంటే 9 రోజుల్లో ఈ దేవీ భాగవతాన్ని పూర్తిగా వింటే శ్రద్ధగా, భక్తిగా, ఈ ఉగ్ర తపస్సుతోటి, తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం, రకరకాల దానాలు చేసిన పుణ్యం, యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యం, వాటిని మించిన పుణ్యఫలం దీంట్లో లభిస్తుంది దీనివల్ల. అంతేకాకుండా గంగా, గయ, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, బద్రికాశ్రమం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ యజ్ఞం అన్నారు. ఇప్పుడు మనం వినబోయే దేవీ భాగవతం అనే గ్రంథం, ఇది వినడం ఇప్పుడు మనం చేస్తున్న దేవీ యజ్ఞం. మనం ఒక యజ్ఞం చేస్తున్నాం అన్నమాట. అలాగని దీనికి నియమాలు ఏం లేవు.
మీరు ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడు వినచ్చు. కాకపోతే భక్తి శ్రద్ధతోటి వినాలంతే. ఉంటే ఎంతో పుణ్యం, గత జన్మల్లో చేసిన మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయిట. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమసింహాసనం మీద కూర్చోబెట్టి అలా అర్చించి యోగ్యుడైన ఒక బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు, అంటే దుర్గాష్టమి రోజు అన్నమాట. ఆ వేళ ఒక యోగ్యుడైన ఒక బ్రాహ్మణుడికి కనుక ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంతా కాదుట. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతాడు. దేవి అమ్మవారి లోకానికి వెళ్ళిపోతాడు ఆ దాత. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక్క శ్లోకాన్ని కానీ, ఆ శ్లోకంలో కొంత భాగాన్ని కానీ, లేదా ఒక్క పుటని కానీ, ఆ పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యము కనుక భక్తితోటి పఠించగలిగితే, భక్తితో అనేది చెప్తున్నారు, మనం ఉత్తినే పఠించడం కాదు, దానికి భక్తి కలిసి ఉండాలి. భక్తితో కలిసినప్పుడు మాత్రమే ఈ ఫలితాలన్నీ వస్తాయి అని చెప్తున్నారు. భక్తి శ్రద్ధ రెండూ ఉండాలి అని చెప్తున్నారు. భక్తితో కనుక పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా కూడా దాన్ని ఇంటిలో ఉంచుకున్నా చాలు, వాళ్ళకి లభించే పుణ్యం వర్ణనాతీతం. వాళ్ళకి దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారి భయం, మరణ భయం అవన్నీ కూడా తొలగిపోతాయి. బాలగ్రహ భూత ప్రేత పీడలన్నీ కూడా దేవీ భాగవతం పేరు చెప్తే చాలు వాళ్ళంత దూరానికి పారిపోతాయి. చతుర్వేద పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకి కూడా విరాజిల్లుతారు. ఇది వినడం మూలంగా చతుర్వేద పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయి. వారి కుటుంబానికి విజయ పరంపరలు లభిస్తాయి. ఆ గృహం యజమాని, అతని వంశం, ఆ వంశస్థులు, అంతేకాకుండా వాళ్ళ తరతరాలు, వీళ్ళ తరమే కాదు వీళ్ళ తర్వాత వచ్చే ఆ తరతరాలన్నీ కూడా విరాజిల్లుతాయిట ఈ దేవీ భాగవతాన్ని వినడం మూలంగా. సమంతకమణ్ణి అపహరించాడనే అపవాదం తొలగించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ప్రసేనుణ్ణి వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. మనకి సమంతకమణి కథ తెలుసు కదా, వినాయక చవితి రోజు ఆ కథలో వింటాం. సమంతకమణిని శ్రీకృష్ణుడే అపహరించాడు అని చెప్పి అపవాదం వేస్తారు. ఎందుకని చంద్రుణ్ణి పాలల్లో చూస్తాడు కదా కృష్ణుడు, అందుకని ఆయనకు అపవాదం వస్తుంది. సమంతకమణిని ఈయనే అపహరించాడు అంటారు. అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ప్రసేనుణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఆయన ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. దాంతో ఆ తండ్రి వసుదేవుడు ఈ కృష్ణుడు ఇంతకాలమైనా ఇంటికి రాలేదని చెప్పి భయపడి అతని కోసం శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి ఈ దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆయన ఆలకించాట. 9 రోజుల్లో ఈ దేవీ భాగవతాన్ని ఆయన పూర్తిగా శ్రద్ధగా భక్తిగా ఆలకించాడు, విన్నట్ట. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేసాడు. సత్యభామను పెళ్లి చేసుకుని మరీ వచ్చాడు. అందుకని భార్యా సహితంగా వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. ఇది అపుత్రులకు పుత్రులు కలుగుతారు. పిల్లలు లేని వాళ్ళకి ఇది వింటే, ఈ పురాణ శ్రవణం వింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. డబ్బులు లేని వాళ్ళకి సంపదలు వస్తాయి. రోగాలతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులు అవుతారు. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు లేని స్త్రీ సంతానవతి అవుతుంది. అంతేకాకుండా ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతులు, అలాంటి దీర్ఘాయుష్మంతులైన పిల్లల్ని పొందుతుంది ఆ తల్లి. ఈ పుస్తకం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం, అంటే ఆ ఇల్లే పవిత్రమైపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా పరమపావనులు అయిపోతారు. వాళ్ళకి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయం అనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠిస్తే
ఆ మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులు కూడా అవుతారు. ఎప్పుడు అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథుల్లో దీన్ని చదువుతూ ఉండాలి, ఈ దేవీ భాగవతాన్ని. ఇలా పఠించే బ్రాహ్మణుడు వేదవేత్తల్లో అగ్రగణ్యుడవుతాడు. అదే రాజు అయితే ధరణీపతి అవుతాడు. ఇంకా ఇంకా రాజ్యాలని ఆయన పొంది ఇంకా గొప్ప రాజు అవుతాడనమాట. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. అదే వైశ్యుడైతే అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడైతే సంఘంలో ఉత్తమోత్తముడు పరమపూజ్యుడు అవుతాడు. సూతుడు ఇలా ఈ దేవీ భాగవత మహాత్యాన్ని చెప్పేసరికి సౌనకాది మహర్షులు ఆయన్ని మళ్ళీ ఓ ప్రశ్న వేశారు. సూత మహర్షి, సమంతకమణి అన్నావు, ప్రసేనుడు అన్నావు, శ్రీకృష్ణుడు అన్నావు, అపవాద్ అన్నావు, ఆ కథ ఏంటో మాకు వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో కూడా తెలియచెయ్యి అని చెప్పి అభ్యర్థించారు. సూతుడు సరే అని చెప్పి ఆ కథ చెప్పడం ప్రారంభించాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. ఎవరు? సత్రాజిత్తు సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం వెళ్ళొచ్చాడు. అతడు సూర్యుడు సమంతకమణ్ణి ఈ సత్రాజిత్తుకి బహూకరించాడనమాట. సూర్యుడిచ్చిన సమంతకమణ్ణి సగర్వంగా ధరించి ఇంకో సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. ఎవరు? సత్రాజిత్తు. ఒకరోజు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన ధర్మసభలోను అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి ఆయన్ని సన్మానించాడు శ్రీకృష్ణుడు. ఆ సందర్భంలో ఆయన తన సమంతకమణిని గురించి అందరికీ చెప్పాడు. దానిని సూర్యుడు నాకు బహూకరించాడు. ఇది రోజుకి 8 బారుల బంగారం ఇస్తుంది, నాకు రోగాలు పీడలు కూడా తొలగిస్తుంది ఇది అని చెప్పి సత్రాజిత్తు ఆ సమంతకమణి గొప్పతనం గురించి చెప్పాడు సభలో. అందరూ అది విని ఆనందించి అభినందించి పంపించారు. ఏంటిట? సత్రాజిత్తు సూర్యుడిని ఆరాధించి సూర్యలోకం వెళ్ళొచ్చాడు. వెళ్ళినప్పుడు సూర్యుడు ఈతనికి ప్రేమగా సమంతకమణి అనే ఒక మణిని బహూకరించాడు. ఈ సమంతకమణిని తీసుకుని శ్రీకృష్ణుడు ఒకసారి సత్రాజిత్తుని ఆహ్వానించాడు తన సభకి. అప్పుడు ఈ సత్రాజిత్తు ఆ సమంతకమణిని మెళ్ళో వేసుకుని వచ్చాడు. అదొక గొలుసులో ఉంది, లాకెట్లాగా. ఆ సమంతకమణి ఉన్న గొలుసుని మెళ్ళో వేసుకుని వచ్చి అప్పుడు ఆ సభలో సమంతకమణి గొప్పతనాన్ని చెప్పాడు. ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇది ఇస్తుంది. రోజు అదేదో పిల్లల్ని కన్నట్టుగా రోజుకి 8 బారుల బంగారాన్ని ఇది ప్రసవిస్తుంది. తర్వాత ఇది ఎక్కడుంటే అక్కడ రోగాలు పీడలు అన్నీ కూడా తొలగించేస్తుంది అని చెప్పి దాని గొప్పతనాన్ని గురించి చెప్పాడు సత్రాజిత్తు. ఎక్కడ? ఈ శ్రీకృష్ణుడి పిలిచిన ఒక సభలో అందరికీ అలా వివరించాడు దాని గొప్పతనం. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు అనేవాడు ఒకరోజు ఆ మణిని తను ధరించాడు. ఆ గొలుసు, ఆ సమంతకమణి ఉన్న ఆ గొలుసుని తను మెళ్ళో వేసుకుని అతను అడవికి వేటకెళ్ళాడు. సరదాగా వేసుకుంటానన్నాడు, అన్నగారు ఇచ్చాడు. దాంతో సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు అనేవాడు ఈ గొలుసు వేసుకుని, సమంతకమణి ఉన్న గొలుసు వేసుకుని అడవిలోకి వేటకెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ సింహం ఈ మణిని చూసి ఇది మాంసం ముద్ద అనుకుంది. అంటే మాంసం ముద్దలాగా మంచి ఎర్రటి ఎరుపు రంగులో ఉండి మెరిసిపోతుంది అది. అది మాంసం ముద్ద అనుకుని ఆ సింహం అనుకుంది. అది దానికి అలా అనిపించింది. అది అనుకుని ఏం చేసింది? ఈ ప్రసేనుడిని చంపేసి అది ఆ సమంతకమణిని అపహరించింది. అది దానికి తెలీదు, అది ఏదో మాంసం ముద్ద అనుకుని పట్టుకుపోయింది అది. ఆ సింహాన్ని ఒక భల్లూకరాజు జాంబవంతుడు, ఆ జాంబవంతుడు మట్టుపెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ తన కొడుక్కి అది ఒక ఆడుకునే బొమ్మల క్రీడా వస్తువు కింద కొడుక్కి ఇచ్చాడు. అది ఈ సింహాన్ని ఎవరు సంహరించారు? భల్లూకరాజు అయిన జాంబవంతుడు. జాంబవంతుడు ఏం చేశాడు? ఈ సింహాన్ని చంపేసి దాని దగ్గరున్న ఈ మణిని తీసుకెళ్ళి తన గుహలోకి వెళ్ళి అక్కడ గుహలో తన కొడుకు ఉయ్యాల్లో పడుకుని ఉంటాడు.
ఆ కొడుక్కి ఇది ఆట వస్తువు కింద ఇచ్చాడు దీన్ని. వేటకెళ్ళిన ఈ ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని చెప్పేసి అతను అనుకున్నాడు. ఎందుకంటే అది చాలా గొప్ప మణి కదా, దాంతో రోజు 8 బారోలు బంగారం పెడుతుంది అది. అది కాకుండా ఎక్కడుంటే అక్కడ రోగబాధలు అవన్నీ కూడా తీసేస్తుంది. దాంతో అంత గొప్ప మణి కదా, ఆ మణి కోసమే ప్రసేనుడిని ఎవరో చంపేశారు తమ్ముణ్ణి అని చెప్పి సత్రాజిత్తు బాధపడి ఈ మణి కోసం ఎవరో తన తమ్ముడిని చంపేశారు అని చెప్పి అనుకున్నాడు అతను. అది అలాగా ఆ నోటా పాకి కృష్ణుడే సంహరించాడు అని చెప్పి ఈయన మీదకు వచ్చింది అపవాదు. ఎందుకని ఆ సభలో కృష్ణుడి సభలో చెప్పాడు కదా వివరంగా అవన్నీ దాని గురించి. దాంతో ఈ కృష్ణుడే చంపేసి ప్రసేనుడిని చంపేసి అది తీసేసుకుని ఉంటాడు అని చెప్పి ఎవరెవరో ఉత్తుత్తిని మాట్లాడుతూ ఉంటారు కదా, అలాగా ఏదో మొత్తానికి కృష్ణుడి మీదకి వెళ్ళిపోయింది అపవాదు కాస్త. కృష్ణుడి మీదకి వెళ్ళేసరికి ఈ ప్రసేనుడి యొక్క మృతదేహం కనిపించింది. దాని పక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. ఆ పైన సింహం అడుగుజాడల తర్వాత భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు. ఎవరు? కృష్ణుడి మీదకి వచ్చింది కదా అపవాదు. అప్పుడు కృష్ణుడి మీదకి రావడంతో కృష్ణుడు ఇదేమిటి, నేను తీయలేదు కదా ఈ గొలుసు ఈ మణి, నేను నా మీదకి వచ్చింది ఏంటి అని చెప్పి ఏం చేశాడు ఈ కృష్ణుడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం అడవికి వెళ్ళాడు. ఈ ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఆ ప్రసేనుడి మృతదేహం కనిపించింది ఫస్ట్. దాని పక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. ఆ పక్కన భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ ఈ భల్లూకం ఎక్కడికి వెళ్ళింది అని అలా చూస్తూ వెళ్తే ఒక గుహ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఈయన ఎవరెవరితోటైతే వెళ్ళారో వాళ్ళందరినీ అక్కడే ఉండిపోమని చెప్పి శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఈ మణితోట ఆడుకుంటూ ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు. కనిపించేసరికి ఈయన మణిని తీసుకోపోయేసరికి ఈ పిల్లవాడిని చూసుకునే ఒక దాది చూసింది. ఇవన్నీ చూసి, బాబోయ్ ఎవరో వచ్చారు పిల్లాడి దగ్గరికి, ఆ పిల్లాడి చేతిలో మణిని లాక్కుని వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాడు ఈయన అని చెప్పి గట్టిగా అరిచింది. అరిచేసరికి జాంబవంతుడు గుహ లోపల నుంచి ఒక్క దూకుని వచ్చి కృష్ణుడి మీద పడేసరికి 3 నవరాత్రులు కాలం ఘోరమైన యుద్ధం జరిగింది ఇద్దరి మధ్యలోనూ. కృష్ణుడు జాంబవంతుడికి మధ్యలో 3 నవరాత్రుల కాలం జరిగింది ఘోరమైన యుద్ధం. గుహ వెలుపల నిరీక్షిస్తున్న ఈ పౌరులు బయట కొంతమందిని అట్టే పెట్టేసి లోపలికి వెళ్ళాడు కదా కృష్ణుడు. ఈ బయట నిరీక్షిస్తున్న ఈ పౌరులు ఒక 12 రోజుల పాటు చూసి ఇంకా వాళ్ళకి విసుగొచ్చింది. ఏంటి ఎంతకాలం 12 రోజుల పాటు వేచి చూసాం, ఈ కృష్ణుడు బయటికి రావట్లేదు అని చెప్పేసి ఏం చేశారు, వాళ్ళందరూ ద్వారకి వెళ్ళిపోయి జరిగిందంతా అందరికీ చెప్పారు. కృష్ణుడు లోపలికి వెళ్ళాడు, ఇలా ప్రసేనుడు అక్కడ కనిపించాడు చచ్చిపోయి, తర్వాత సింహం కనిపించింది, తర్వాత ఏమో భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఇలాగా తర్వాత అవి అడుగుజాడలు చూస్తూ ఈయన గుహలోకి వెళ్ళారు, మమ్మల్ని బయట ఉండమన్నారు. మేము బయట ఉన్నాము, 12 రోజుల పాటు వెయిట్ చేసాం ఆయన వస్తారు బయటికని, కానీ ఆయన రాలేదు, ఇంకా మేము వచ్చేసాము అని చెప్పారు. మేము ద్వారకు వచ్చేసాము అని చెప్పారు. పౌరులు అందరూ తలకో రకంగా అనుకున్నారు. సత్రాజిత్తుని తిట్టిపోశారు. నువ్వు సత్రాజిత్తుని తిట్టిపోశారు. శ్రీకృష్ణుని పోగొట్టుకున్నాము అని చెప్పేసి బాధపడ్డారు. అంటే ఆ గుహలోకి వెళ్ళేసరికి ఎలుగుబంటి కృష్ణుడిని ఏదో చేసేసింది అని వాళ్ళు అనుకున్నారు. ఇంక కృష్ణుడు బయటికి రాలేదు అంటే కృష్ణుడు ఏదో అయిపోయాడు అనుకుని వీళ్ళు అయ్యో శ్రీకృష్ణుని పోగొట్టుకున్నామని చెప్పేసి సత్రాజిత్తుని తిట్టిపోశారు వీళ్ళందరూ. ఆ సత్రాజిత్తు మా కృష్ణుడు తీసేశాడు అన్నాడని చెప్పి మా కృష్ణుడు వెళ్ళాడు ఆ గుహలోకి అని చెప్పి, మా కృష్ణుడు తీయకపోయినా ఈయన మీద అపవాదం వేయడంతో ఈయన ఉత్తుపుణ్యాన్ని అది వెతకడం కోసం వెళ్ళారు, తనకు సంబంధం లేని విషయంలోనూ. ఇలాగ మా కృష్ణుని మేము పోగొట్టుకున్నాము అని చెప్పి ప్రజలందరూ బాధపడుతున్నారు. వసుదేవుడికి ఈ సంగతి తెలిసింది.
తెలిసి ఆయన ఎంతగానో దుఃఖించాడాయన. బంధువులందరూ కూడా శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా? మళ్ళీ మామూలు మనిషి కాగలనా అని చెప్పి వసుదేవుడు పరితపిస్తున్నాడు. కృష్ణుడు లేకుండా అసలు నేను జీవించగలనా? కృష్ణుడు లేని జీవితం ఏంటి? అసలు నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానా నేను? ఈ దుఃఖం నుంచి నేను ఎలాగ బయటపడగలను? అని చెప్పి బాధపడుతున్నాడు. కృష్ణుడు లేని జీవితం ఎలాగా అని. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చారు. వస్తే ఈ వసుదేవుడు ఎదురు వెళ్ళారు. నమస్కరించి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేశారు. అప్పుడు నారదుడు ఇవన్నీ వసుదేవుని కుశల ప్రశ్నలన్నీ వేసి, ఏంటి వసుదేవ, ఏంటి అదోలా ఉన్నావు నువ్వు? నువ్వు చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నావు, ఏంటో చెప్పు అన్నారు. అనేసరికి వసుదేవుడు జరిగిందంతా చెప్పాడు. చెప్పేసరికి శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియట్లేదు, ఆ గుహలోకి వెళ్ళాడు అంతే, బయటికి రాలేదుట. ఏం చేయాలో తెలియక వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను. చాలా రోజులు అయిపోయాయి, నా కొడుకు జాడ తెలియట్లేదు, దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని చెప్పి వసుదేవుడు నారదుణ్ణి ప్రార్థించారు. అప్పుడు నారదుడు అన్నారు, వసుదేవ, నువ్వు దిగులు పడకు, జగదంబికను ఆరాధించు, నువ్వు వెంటనే నీకు మంచి జరుగుతుంది అంటే, నారద మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ గొప్పతనం ఏంటి? ఆవిడ్ని ఎలా ఆరాధించాలి? నువ్వు చాలా కృపామూర్తివి కదా, వివరంగా చెప్పు, నన్ను ఈ శోక సముద్రంలోంచి నన్ను బయటపడే స్వామి అని చెప్పి వసుదేవుడు నారదుణ్ణి అడిగారు. అడిగితే, వసుదేవ, నేను క్లుప్తంగా చెప్తాను విను. దేవీ మహిమ అనంతం. ఎవ్వరూ కూడా దాన్ని మొత్తం చెప్పాలంటే ఎవ్వరూ చెప్పలేరు. అంత అనంతమైన శక్తి కలిగింది ఆ తల్లి. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి. ఈ జగత్తులో అంతటా వ్యాపించింది ఆవిడ. మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు ఆ మహాదేవుని ఆరాధించడం వల్లనే ఈ జగత్తుని సృష్టించగలుగుతున్నాడు. నా తండ్రి బ్రహ్మదేవుడి జగత్తును సృష్టిస్తున్నాడంటే అది ఆ మహాదేవుని ఆరాధించడం వల్లే సృష్టించగలుగుతున్నాడు. ఆవిడ శక్తిని అనుగ్రహిస్తోంది, ఈయన సృష్టిస్తున్నారు. విష్ణుమూర్తి మధుకైటపల బారి నుంచి తప్పించగలిగారంటే విష్ణుమూర్తి లోకాలను పరిపాలిస్తున్నాడన్నా కూడా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా, ఇదంతా కూడా ఆ తల్లి వారికి ఇచ్చిన శక్తే. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షం వాళ్ళ మీద ప్రసరింపచేస్తే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈ సంసారం బంధానికి, బంధ విముక్తికి కూడా కారణం ఆవిడే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యాస్వరూపిణి. నవరాత్రి విధానంలో అర్చించావిడ్ని. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలాగా నీ కొడుకు నీ ముందుంటాడు. ఇది నిశ్చయం, ఇది నిజంగా జరిగి తీరుతుంది. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి కూడా ముక్తి అనేది తంగేటి జున్ను అని చెప్పి నారదుడు చెప్పాడు. నువ్వు ఈ దేవీ భాగవత పురాణ శ్రవణం చెయ్యి, నవాహ దీక్షతోటి చెయ్యి. చేస్తే నీకు ఇది పూర్తి అయ్యేసరికి నీ కొడుకుని ఎదురుకుండా ఉంటాడు. దాని శక్తి ఎవరు, దేవీ భాగవతం యొక్క శక్తి ఎవ్వరూ చెప్పలేరు. నేనేదో కొద్దిగా చెప్తాను అంతేను. దానివల్లనే నా తండ్రి బ్రహ్మదేవుడు సృష్టించేస్తున్నాడు, విష్ణుమూర్తి స్థితిని చేస్తున్నాడు, మహేశ్వరుడు సంహారం జరుపుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ దేవి ఇచ్చిన శక్తితోడు చేస్తున్నారు వాళ్ళు. అందుకని నువ్వు ఆ అమ్మవారి యొక్క ఈ దేవీ భాగవత పురాణ శ్రవణాన్ని నవాహ దీక్షతో చేసావంటే అది పూర్తి అయ్యేసరికి నీ కొడుకు నీ దగ్గర ఉంటాడు. అందుకని నువ్వు ఆ దేవీ భాగవతాన్ని విను అని చెప్పి నారదుల వారు వసుదేవుడికి చెప్పారు. ఈరోజు ఇక్కడికి ఆపుదాము. ఓం శ్రీమాత్రే నమః.